వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మండలంలోని తూర్పు వెంకటాపురం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతం ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందామని ఆమె అన్నారు. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి మన ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ఆ నిధులు సక్రమంగా వినియోగించుకొని మన పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పంతో గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీలకు జీవం పోసిన మహానాయకుడు అని డాక్టర్ లక్ష్మి కొనియాడారు. అమరావతి, పోలవరం నిర్మించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మన చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ప్రభుత్వం పనిచేస్తోందని మీ అందరికీ మరోసారి మాట ఇస్తున్నాను. మన ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు, ఇటు మన ప్రజా ప్రతినిధులు, మన పార్టీ పెద్దలు, మన కూటమి నాయకులు సమిష్టితో పనిచేసి ముందుకు తీసుకువెళ్లాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని, ఆ కర్తవ్యం నిర్వహణలో నేను ముందుంటానని మీ అందరికీ మాట ఇస్తూ మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నూకసాని బాలాజీ గారికి, ఎక్స్ఎమ్మెల్యే పాపారావు గారికి, నర్సీ చైర్మన్ పిచ్చయ్య గారికి, బీజేపీ లీడర్ నారాయణ రెడ్డి గారికి, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఎంపీటీసీ, విలేజ్ నాయకులందరికీ, ముఖ్యంగా మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన పీఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఖజానా దివాలా తీయించిన ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వంలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అవతాతులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4000, గత 3 నెలలు బకాయిలు కలిపి 7000 ఇంటి దగ్గరకు ఇచ్చిన దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. మన దేశంలోనే, మన రాష్ట్రంలో మాత్రమే 4000 పెన్షన్, ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనే. 100కు పైగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. వారి అడుగుచాడల్లోనే నడుస్తూ మేము కూడా చేతనైనంత చేయాలి, కృషి చేయాలనే దీంతో మొన్న దర్శి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము. మంచి స్పందన వచ్చింది. అది మా తొలి ప్రయత్నం మాత్రమే. ఆ రోజు జాబ్ మేళాలో 577 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మేము ఎప్పుడు ఇక్కడ ప్రజలకు అండగా అందుబాటులో ఉంటాము. మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి. మండలానికి 3 కోట్లు జరుపుకున్న దర్శి నియోజకవర్గానికి 15 కోట్లు శాంక్షన్ అయింది. ఈ గ్రామానికి 10 లక్షలతో సీసీ రోడ్స్ వేయించబోతున్నాము. ఇంకా మీకు ఇక్కడ నీరు సమస్య ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. 147 మందికి వచ్చేలాగా చర్యలు చేపట్టారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఒక పంచాయతీ వ్యవస్థకి జీవం పోశారు. కేంద్రం నుండి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరయ్యేలాగా కృషి చేస్తున్నారు. పోలవరానికి 12,500 కోట్లు. అట్లాగే వెనుకబడిన జిల్లాల ప్రత్యేక నిధుల కింద మన ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చారు. మన ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు.
ఇట్లా ఇచ్చిన మాటల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు.